పూర్వం అవంతి రాజ్యాన్ని మహేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య దేవయాని. దేవయాని అంటే మహేంద్రవర్మకి మహాప్రీతి. చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. భార్యని ఎలా చూసుకుంటాడో రాజ్యాన్ని కూడా అలానే పరిపాలిస్తూ ఉండేవాడు. ఇలా కొనసాగుతూ ఉండగా దేవయాని కాలక్రమాన గర్భవతి అవుతుంది. అయితే దేవయాని గర్భవతి అయిన తరువాత రాజుగారు ఈమెని ఇంతకు మునుపులా చూసుకునేవాడు కాదు. ఒకరోజు రాణి తనలో తాను, ఏంటి, రాజేవారు నన్ను ఇంతకు ముందులా చూసుకోవట్లేదు, ఏమయ్యుంటుంది అని అనుకొని మంత్రి అయిన చాణక్యుణ్ణి పిలిపిస్తుంది. ఏంటమ్మా రాణిగారు, ఏ విషయం మీద నాకు కబురు పంపారు అని మంత్రిగారు అడుగుతాడు. అప్పుడు రాణి, ఏం లేదు చాణక్య, రాజావారు నాతో మంచిగా ఉండడం లేదు. ఒక రకమైన అంటిముట్టని తనం ఉంది. ఇంతకుముందు నాకు చిన్న జ్వరం వస్తే చాలు ఆయన చాలా హడావిడి పడి వైద్యుల్ని పిలిపించి నాకు రాత్రింబగళ్ళు దగ్గరుండి మరి నన్ను బాగా చూసుకునేవాడు. ఇప్పుడు నేను గర్భవతిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఒంట్లో బాగుండట్లేదు అని చెప్తున్నా కూడా ఆయన వినిపించుకోవట్లేదు. నీకు ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంది అని అన్నట్టుగా ఆయన మొహం పెడుతున్నారు. ఆయన మొహంలో నాకు ఆ భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు నాకేమైనా పండు తినాలనిపిస్తుందంటే బుట్టలు బుట్టలుగా తెప్పించేవాడు. ఇంతకు ముందులాగా ఆయన నాతో ఉండట్లేదు. నాకు చాలా బాధగా ఉంది మంత్రివర్య. ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియట్లేదు. ఈయన మనసులో నేను కాకుండా ఇంకెవరైనా ప్రవేశించారా, లేదంటే రాజ్య పరిపాలన గురించి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, నాకేం తెలియట్లేదు. ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నువ్వు తెలుసుకొని రావాలి అని రాణిగారు మంత్రిగారికి చెప్పింది. ఇక చాణక్యుడు తనలో తాను, నిజమే, రాజావారు రాణిగారిని చాలా బాగా చూసుకునేవాడు. పైగా ఆమె ఇప్పుడు గర్భవతి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా చూసుకోవాలి. కానీ ఆమెకి వైద్యం చేపిస్తున్నట్లు కానీ ఆమెకి తినుబండారం ఏమైనా తెస్తున్నట్టుగానే కనిపించట్లేదు. ఏమై ఉంటుంది అని అనుకొని ఆ రోజు సాయంకాలం రాజుగారి దగ్గరికి వెళ్తాడు చాణక్యుడు. రాజాగారు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని మంత్రిగారు అంటాడు. ఏమైంది చాణక్య, రాజ్యానికి ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య వచ్చింది రాజా, కానీ రాజ్యానికి కాదు, రాణిగారికి అని మంత్రి అనేసరికి రాజావారు ఆశ్చర్యపోతారు. అదేంటి, మీ రాణిగారికి ఏం తక్కువైందంట అని మహేంద్రవర్మ అడిగితే, రాణిగారు చాలా బాధపడుతున్నారు రాజా. మీరు ఇదివరకట్లే రాణిగారితో ఉండడం లేదు, అది మేము కూడా గమనిస్తున్నాం అని అంటాడు. అప్పుడు మహేంద్రవర్మ, ఏమిటో మంత్రి, మన స్త్రీలు నాకు అస్సలు అర్థం కాదు. వీళ్ళని ఎంత బాగా చూసుకున్నా ఏదో ఒక లోటు చెప్తూనే ఉంటారు. ఏమి లేదు మంత్రి, మొన్న నేను సైనికులతో కలిసి అడవికి వేటకి వెళ్ళాను కదా, ఆ రోజు నువ్వు రాలేదులే. అయితే మేము అడవిలోకి వెళ్తుంటే అక్కడ ఒక నిండు గర్భిణీ స్త్రీ అటు వెళ్తున్నట్టుగా కనిపించింది. ఆమె చూస్తే నిండు గర్భిణి, ఒంటరి మహిళ. ఆమె ఏమి చేస్తుందో అని నేను ఆమెనే గమనిస్తూ ఉన్నాను. అయితే ఆమె అక్కడ ఉన్న ఒక పొదల్లోకి వెళ్ళి ఒక అరగంట తర్వాత చక్కగా బిడ్డనెత్తుకొని ఆమె దారిన ఆమె వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయికి ఎవరూ పురుడు పోయలేదు. చక్కగా అంత సులువుగా ప్రసవం అయిపోయింది. చక్కగా బిడ్డనెత్తుకొని వెంటనే నడుచుకుంటూ వెళ్తుంది. ఇక మన రాణిగారంటావా, ఆమెకి ఎంత చూసినా ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. ఆవిడే గర్భవతే, ఈవిడ గర్భవతే. ఆవిడ శుభ్రంగా ఆమె ప్రసవం ఆమె చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మన రాణిగారికి ఏంటి ఈ బాధలు? నాకు ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావట్లేదు మంత్రి అని రాజు అంటాడు. అప్పుడు మంత్రి, ప్రభు, వాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు. వాళ్ళున్నట్టు మన రాణిగారు ఎలా ఉంటారు అని చాణక్యుడు అనేసరికి, నువ్వేమి ఇలాంటివి నాకు చెప్పకు, అసలు రాణిగారి మాట నా దగ్గర ఎత్తకు, నాకు చాలా విసుగ్గా ఉంది అని అంటాడు మహేంద్రవర్మ. చాణక్యుడు ఎంత చెప్పినా వినకపోయేసరికి, సరే, ఈయనకి తగిన శాస్తి ఈయనకి చెయ్యాలి అని అనుకొని మళ్ళీ రాణిగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎందుకు ఇలా ఉంటున్నాడో అని జరిగిందంతా చెప్పి, రాణిగారు, నేను మీకు ఒక సలహా ఇస్తాను, నేను చెప్పినట్టు చెయ్యండి అని రాణిగారికి ఒక సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఒక 2 రోజులు గడిచిపోతుంది.
రాజావారు ఏదో పని మీద పక్క రాజ్యానికి వెళ్ళారు. ఆయన తిరిగి రావడానికి ఒక వారం రోజులు పడుతుంది. ఇక ఈలోపు రాణి అక్కడ ఉన్న పని వాళ్ళని పిలిచి, ఈ రోజు నుంచి ఈ అంతఃపురంలో ఉన్న పూల మొక్కలకి చెట్లకి మీరు నీళ్లు పోయొద్దు, మీకు వేరే పని అప్పగిస్తాను, ఆ పని చెయ్యండి అని రాణిగారు చెప్తుంది. ఇక ఆ పని వాళ్ళు సరే అని ఆ రోజు నుంచి పూల మొక్కలకి నీళ్లు పోయడం మానేశారు. 6 రోజులు గడిచిపోయాయి. రాజావారు తిరిగి అంతఃపురానికి వస్తున్నారు. ఇక ఆయన లోపలికి వస్తుంటే అక్కడ ఉన్న పూల చెట్లు మొక్కలు అన్నీ వాడిపోయి కనిపించాయి. అవి చూసిన రాజుకు ఒళ్ళు మండిపోయింది. ఇక ఆయన కోపంతో రుసరుసలాడుతూ, ఏం చేస్తున్నారు మీరంతా? ఈ పూల మొక్కలు ఇలా వాడిపోతుంటే కనీసం నీళ్లు పోయాలని కూడా తెలీదా అని పని వాళ్ళ మీద అరిచి రాణిని బయటికి పిలిచి ఆమెను కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఏంటి దేవయాన నువ్వు? నేను లేకపోతే ఈ అంతఃపురాన్ని చూసుకునే శ్రద్ధ నీకు లేదా? ఈ పూల మొక్కలు ఇలా వాడిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి నీళ్లు పోయమని చెప్పే బాధ్యత నీకు లేదా అని కోపంగా అరుస్తుంటే రాణి శాంతంగా విని, ప్రభు, మీరు నాతో ఒకసారి బయటికి రావాలి అని చెప్పి మహేంద్రవర్మని అడవిలోకి తీసుకెళ్తుంది. ప్రభు, ఈ చెట్లని ఈ పూల మొక్కల్ని చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఈ చెట్లకి ఎవరైనా నీళ్లు పోస్తున్నారా? ఎవరైనా పాదులు చేస్తున్నారా? వీటిని జాగ్రత్త పరిచేవారే లేరు. కానీ ఈ వృక్షాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా అందంగా కనిపిస్తున్నాయో. ఈ వనమంతా చూడండి ఆ పూల వాసనలతో ఘుమఘుమలాడిపోతుంది ఎడవంతా. వీటికి ఎవ్వరూ నీళ్ళు పోయట్లేదు. మరి మన అంతఃపురంలో ఉన్న మొక్కలకి మనమెందుకు నీళ్ళు పోయాలి? పని వాళ్లకు పని దండగ కదా, వాళ్ళకి వేరే పనులు చూసుకోమని చెప్పాను. ఈ అడవిలో ఉన్న చెట్లు నిగనిగలాడుతున్నట్టు మన అంతఃపురంలో ఉన్న మొక్కలు కూడా ఇలాగే ఉండాలిగా అని రాణిగారు అనేసరికి, దేవయాని, నీకు కొంచెమైనా బుద్ధుందా అసలు? ఈ అడవికి మన ఉద్యానవనానికి పోలికేంటి? దేవుడు వాన రూపంలో ఈ అడవిని రక్షిస్తాడు. ఆ ఉద్యానవనం మనం చేసుకున్నది, దాన్ని మనం కాపాడుకోవాలి అని మహేంద్రవర్మ అంటాడు. అప్పుడు రాణిగారు, అయితే ఈ అడవిలో ఉండే స్త్రీకి అంతఃపురంలో ఉన్న స్త్రీకి పోలుకుంటుందా ప్రభు? మీరు మా ఇద్దరిని పోల్చినప్పుడు ఇక్కడ ఉన్న చెట్లని అంతఃపురంలో ఉన్న చెట్లని పోలిస్తే తప్పేముంది అని అంటుంది. ఇక ఆ మాటలకి రాజుగారికి అర్థమైంది. ఇక రాజుగారు రాణిని ప్రేమగా దగ్గరికి తీసుకొని, ఇలా ఆలోచించడం నా పొరపాటే. అడవిలో ఉండే వాళ్ళకి అంతఃపురంలో ఉండే వాళ్ళకి పోలికుండదు. వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అడవిలో పుట్టి పెరిగిన వాళ్ళు కష్టానికి ఓర్చుకోగలరు. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి సున్నితంగా పెరిగిన దానివి. ఇలాంటివి నీకు తగదని నేను ఆలోచించలేకపోయాను. నీ విషయంలో ఇలా ఆలోచించినందుకు నన్ను క్షమించు రాణి అని నిస్వార్థంగా రాణిగారి దగ్గర క్షమాపణ తీసుకుంటాడు. ఇక అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళి చాణక్యుణ్ణి మంచి సలహా ఇచ్చినందుకు ఆయన తెలివితేటలకి రాజు రాణి ఇద్దరూ అతన్ని మెచ్చుకుంటారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.